నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇటీవల ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ మీద చాలా వివాదం రేగింది. ఇడుపు కాగితం అంటే ఆంధ్ర ప్రజలకే కాదు, తెలంగాణ వాళ్ళకు కూడా ఈ తరానికి అర్థం కావడం లేదు. అది పెద్ద వైచిత్రము, బాధ కూడా. చాలా పదాలు తెలంగాణలో కూడా మా తరం వాడిన పదాలు చాలామందికి ఇప్పటి తరానికి తెలియదు కూడా. అట్లా ఇడుపు కాగితం అంటే కూడా అటు ఆంధ్ర ప్రజలు తెలుస్తలేదు, తెలంగాణ ప్రజలు తెలుస్తలేదు. తెలుగు భాష వాడుతున్నావా మరి, నిజంగా తెలిసిందేనా అంటే చాలా సరళంగా ఉంది. ఇడుపు కాగితం, విడిచే కాగితం అంటే ఒక బంధాన్ని తెగొట్టే కాగితం. కాగితం అంటే కాగితమే కదా, దాన్ని కాగితం అన్నారు. ప్రకృతి వికృతి అంటారు కదా, విడుపు కాగితం అన్నారు అనుకోండి, దాన్ని ఇడుపు కాగితం అన్నారు. ఇడుపు అంటే ఇడుపైంది, కాగితం కాగితమైంది. కాగజు నుంచే కాగితం వచ్చింది. చాలామంది తెలంగాణలో ఉర్దూ మిక్స్ అయిన తెలుగు ఉంటే ఆంధ్రలో ఇంగ్లీష్ మిక్స్ అయిన తెలుగు ఉంటుంది. అట్లాగే చాలా చుట్టుపక్కల అంటే ఏ భాష ప్రభావం పడుతుందో అక్కడి దగ్గర ప్రాంతాల్లో చిత్తూరులో తమిళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అటుపోతే అనంతపురం జిల్లాలో కన్నడ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అట్లాగే కర్నూలు, అట్లాగే తెలంగాణలో కూడా ఉన్న జిల్లాలు, రంగారెడ్డి అంటే కర్ణాటకను ఆనుకొని ఉన్న జిల్లాలలో చాలా వరకు కన్నడ ప్రభావం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకు అనంతపురము, అది మన కర్నూలు, అట్లానే పైకి వచ్చిన కొద్ది రంగారెడ్డి, అట్లాగే మెదక్, మెదక్ నిజామాబాద్లో కొంత భాగం వరకు కన్నడ ప్రభావం ఉంటుంది. నిజామాబాద్ నుంచి అంతా కూడా మళ్ళీ మరాఠీ ప్రభావం ఉంటుంది. నిజామాబాద్ కానీ అటు పోతే ఆదిలాబాద్ కానీ మరాఠీ ప్రభావం ఉంటుంది. అట్లాగే ఖమ్మంకి వస్తే ఆంధ్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది భాష మీద కదా. అట్లా చూసుకుంటే వరంగల్, ఇవన్నీ ఇంకా కొన్ని మాండలికాలు ఇంకెక్కువ ఉంటాయి. సెంట్రల్ తెలంగాణ అంటారు వరంగల్ కానీ, లేకపోతే ఈ పక్కన కిందికి వస్తే నల్లగొండ కానీ, నల్లగొండలో మళ్ళీ ఆంధ్ర ప్రభావం కొంత ప్రాంతం ఉంటుంది. అందుకనే ఎటు పైకి వరంగల్లో కూడా ఎటు నాగరావం ప్రాంతం పోతే మళ్ళీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభావం ఉంటుంది పైకి పోతే. అందుకని అసలు ఏ ప్రభావం పడకుండా ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే ఆంధ్ర తెలుగే కరెక్టు, తెలంగాణ తెలుగు తప్పు అని. అందుకని ఈ మధ్యన ఒక ఆకతాయి ఆంధ్రవాడ, తెలంగాణ వాడ తర్వాత కానీ వాడు పెట్టిన పోస్టు ఇవాళ మొత్తం ఇడుపు కాగితం అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చకు రాజేసింది. అంటే ఇడుపు కాగితం అనే మాకు అర్థమైతే లేదు, ఇది తెలంగాణ పదం అనుకుంటున్నాను, దీనికి అర్థం కూడా తెలియదు, దీనికి సబ్ టైటిల్స్ తెలంగాణలో ఉంటాయా, తెలుగులో ఉంటాయా, తెలంగాణ పదం కాదు అది, తెలుగులో ఉంటాయా అని ఒక సబ్కాస్టిక్గా పెట్టడమే కాక తన పేరు ఇక్కడ చెప్పుకోకుండా, సరే ఎవరో పేరు చెప్పిండు అని తర్వాత అంటున్నారు కానీ పేరు మొదలు చెప్పుకుంటే సర్వమతాభిలాషి, మతాల ఆదరించేవాడు అని ఏదో పేరు పెట్టుకుంటాడు. మరి సర్వమతాలు ఆదరించేవాడు సర్వ భాషలను కూడా ఆదరించాలి కదా. అందుకని వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని ఎన్నడో మన సీనారాయణ గారు రాశారు. అందుకని ఇడుపు కాగితం అంటే అర్థం కాకపోతే తెలుసుకోండి అంటున్నాను. విడాకుల పత్రం అన్నట్టు. మావిడాకులు అనే సినిమా వచ్చింది కదా. మావిడాకులు అంటే మామిడాకులు వేరు, మా విడాకులు అదే దాన్నే సెటైరిక్గా చేసింది. ఇడుపు కాగితం కూడా అంతే. ఇడుపు కాగితం మీద సెటైర్ వేసిన వాడికి జవాబుగా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు, తెలంగాణ అస్తిత్వ పోరాటం తిరగబడ్డది, తెలంగాణలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను కూడా ఈ మధ్యన మాట్లాడొద్దని ఊరుకున్నాను, కానీ ఊరుకోక తప్పడం లేదు. అంటే ఊరుకుంటే లాభం లేదని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇడుపు కాగితం అనే పదాన్ని ఇవాళ ఎద్దేవా చేస్తున్న ఇట్లాంటి ఆంధ్ర అభిమానులో లేకపోతే దుందుడికి వ్యక్తులో ఇవాళ కొత్త కాదు, మొదటి నుంచి ఉన్నారంటున్నారు. తెలంగాణ తెలుగును తురకాంధ్రం అని ఒకడు అన్నాడు, ఒక పెద్ద కవే. అందుకని పేరు కూడా ప్రస్తావించి ఇష్టం లేదు. అంటే కాళోజీ నారాయణ ఏమన్నారు, అరే మా తెలుగులో ఉర్దూ మిస్ అయితే మీ తెలుగులో ఇంగ్లీష్ మిస్ అవుతుంది అనుకుంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పిండు కాళోజీ నారాయణరావు గారు. ఏమన్నాడంటే, ఎస్టర్డే నైట్ మెడ్రాస్ మెయిల్ ఎక్కి మాత్రమే, మెడ్రాస్ మెయిల్కి లేకపోతే బయలుదేరి సికింద్రాబాద్ లేకుంటే హైదరాబాద్ స్టేషన్కు మార్నింగ్ 5 AM రీచ్ అయినా అని అంటాడు. మెడ్రాస్ మెయిల్ నుంచి మొదలుకొని ఎస్టర్డే నైట్ నుంచి మొదలుకొని తెల్లారి ఎర్లీ మార్నింగ్ అనే మొదలుకొని అన్ని ఇంగ్లీష్ పదాలు. ఎక్కడ తెలుగు ఉందా? కియో లోల్యో గంతే, కియో తప్ప ఇంకోటి ఏం లేదు, తెలియలేదు. ఈ తెలుగులో తెలియలేదు కదా అసలే. మా తెలుగులో ఉర్దూ పదాలు కలవచ్చు, కానీ ఈ ఉర్దూ పదాలు కలిసిన తెలుగు కంటే నీ ఇంగ్లీషు మొత్తం ఇంగ్లీష్ పదాలు. హైదరాబాద్ అంటాడు, హైదరాబాద్ కూడా అన్నాడు. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇంగ్లీష్లో ఏది అక్షరం ఉంటే ఆ అక్షరం పలుకుడు మీరు, కనుక మీ తెలుగులో తెలుగు ఎంత అని ప్రశ్నించండి ఆయన. ఇట్లా ఇదే కాళోజీ నారాయణరావు గారు ఆనాడు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ
అప్పుడు 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చింది. అంతకుముందు మద్రాసులో ఉండే హైకోర్టు వాళ్ళకి, ఇటు హైదరాబాద్ హైకోర్టు మొదటి నుంచి ఉన్నది. అంతకుముందు కూడా ఉన్నది, నైజాం పాలనలో కూడా ఉన్నది. కానీ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినాక హైదరాబాద్ హైకోర్టుగా మనకు మారింది. అట్లాగే మద్రాసు హైకోర్టు నుంచి వాళ్ళ ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత హైకోర్టు ఏమో గుంటూరుకు పోయింది. విడిపోయినాక రాజధాని ఏమో కర్నూలు పోయింది. ఆ రెండు హైకోర్టులను కలిపి మళ్ళీ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని పేరు పెట్టి 1956లో చేస్తే ఆంధ్ర అడ్వకేట్లు వేరే కూర్చున్నారట, తెలంగాణ అడ్వకేట్లు వేరే కూర్చున్నారట. కాళోజీ నారాయణరావు గారు కవి, రచయిత, అప్పటికే చాలా పేరున్నది, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది, అనేక కవిత్వాలు రాసిండు, అవినీతిని మన అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు అని కూడా రాసిండు. అటువంటి ఆయన పట్టుకొని ఒక తొంటరి ఆంధ్ర అడ్వకేటు, అరే తెలంగాణ వాళ్ళకు కూడా బాగానే తెలుగు వస్తుందే అని మాట్లాడినాడు. అంటే అప్పుడు ఏమంటివిరా అని వెనక్కి తిరిగి ఆ అడ్వకేట్ మందలిస్తూ, అసలు మీ తెలుగులో తెలుగెంతరా, మీకు అర్థమైంది అసలు? జరూరుగా రా అంటే తెలుగు అనుకుంటున్నారా? దరఖాస్తు తెలుగు అనుకుంటున్నారా? ఇట్లా 100 పదాలు చెప్తాను నేను, మీరు తెలుగు కాదు, మీరు మాట్లాడే దానిలో చాలా ఉర్దూ పదాలు ఉన్నాయి, కానీ మీరు దాన్ని తెలుగు అనుకొని చేసుకుంటున్నారు అని చెప్పి 100 పదాలు చెప్పినట్టు ఆయన. నేను కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు వీడియో చిన్నది కావాలి కదా, అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఆనాడు ఎదిరించాడు. తెలంగాణలో కవులు ఎక్కడున్నారు అని ఒక దుందుడు కవి ప్రశ్నిస్తే, మా తెలంగాణలో ఇంతమంది కవులు ఉన్నారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు 256 మంది కవుల వివరాలు ఇచ్చుకుంటూ ఇంతమంది కవులు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ కవిత్వాలను ప్రచురించి ఒక పుస్తకంగా ప్రకటించారు. అది కదా తెలంగాణ గొప్పతనం. ఆనాటి నుంచి ఈనాడు దాకా తెలంగాణ సమాజాన్ని ఓన్ చేసుకోకపోవడం వల్లనే ఇవాళ తెలంగాణ విభజన జరిగింది. భాషను అవమానించి, ప్రాంతాన్ని అవమానించి, మనుషులను అవమానించి, మనుషుల వేషభాషలను అవమానించి, సంస్కృతిని అవమానించి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించినందుకే 2 రాష్ట్రాలకు పోయింది. అందుకని ఇప్పుడు ఇడుపు కాయిదం మీద వివాదంలో ఇప్పుడు ఏమంటున్నారే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 ఎప్పుడు ఇడుపు కాయిదం ఎప్పుడో అయిపోయింది, ఇంకా ఇడుపు కాయిదం సినిమా మళ్ళీ మీకు ఎందుకు అక్కసు వస్తుంది? మీకు 12 ఏళ్ల కిందే మనం ఇడుపు కాయిదం పెట్టుకున్నాం, 2 రాష్ట్రాలు వేరే, ఎవరు వాడు బతుకుదాము, నష్టమేముంది అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు భాషా సంకరం లేకుండా ఏ భాష అభివృద్ధి చెందదు. అది మన లాటిన్ భాష లేకుండా ఇంగ్లీష్ లేదు, సంస్కృతం లేకుండా భాషలకెల్లా తల్లి సంస్కృతం అన్నారు. చాలా సంస్కృతం భాషలు మాటలు లేకుండా తెలుగు పదాలు లేవు. ఆంధ్రీకరణ అన్నారు కానీ తెలుగు ఉండదు అందరూ. చాలా వరకు నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళందరూ కూడా ఆది కవి నుంచి మొదలు పెడితే వాళ్ళందరూ కూడా తెలుగు రాయలే, వాళ్ళు ఆంధ్రమే రాసిండు. సంస్కృతాన్నే నకార పనులు తీసేస్తే తెలుగు అయింది. పోతరామాత్యుడు కూడా రాసిండు. అందుకని మొదటి నుంచి కూడా మనము తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఒక పెద్ద గీటు రాయి పోతున్నా. నా కవితా కన్యకను నేను ఆ పడుపు కూటికి అమ్ముకోను, నా కవితా కన్యకనని రాజులకు అంకితం ఇవ్వడానికి వ్యతిరేకించి, మడిదునుకనే బతుకుతా, నేను వ్యవసాయం చేసుకుని బతుకుతా అని ధిక్కారస్వరాన్ని వినిపించిన పోతనామాత్యుడు పుట్టిన గడ్డ ఇది. అట్లానే జమీన్ జంగల్ అని కొమరం భీం ఆదిలాబాద్ జిల్లాలో నైజాం మీద పోరాటం చేసిన గడ్డ ఇది. అంతకంటే ముందే 700 ఏళ్ల క్రితం సమ్మక్క సారక్కలు కాకతీయ సామ్రాజ్యం మీద తీవ్రంగా వ్యతిరేకించిన పోరాట ఖిల్లా వరంగల్ జిల్లా చూస్తున్నాం మనం. ఇటువంటి దాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇడుపు కాయిదం అనే మాటను తెలంగాణ పదం కనుక మాకు అర్థమైతలేదు కనుక మీరు తెలుగులో సబ్టైటిల్స్ చేస్తారా అనే మాట అన్నారే, దానివల్ల తెలంగాణ పౌరుషం మరోసారి వచ్చింది. ఈ మధ్య రకరకాలుగా మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అయ్యే జాగిరా అంటాడు. ఈ మధ్యన మళ్ళీ గోర్జాలు వేస్తున్నాయి. మళ్ళీ ఈ మధ్యన ఆంధ్ర ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా నేను కేసీఆర్ రాజకీయాన్ని సమర్థించను మొత్తం, కానీ కేసీఆర్ విధానాలు కూడా మొత్తం సమర్థించను. కానీ కేసీఆర్ అని ఒక పెద్ద మనిషి కర్ర పట్టుకొని కూర్చోవడం వల్ల ఏమైందంటే గట్టిగా తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడానికి కొంచెం భయపడ్డారు కూడా. అయినా జరుగుతూనే ఉన్నాయి, తెలంగాణ సంబంధించిన సాంస్కృతిక దాడి జరుగుతుంది. కానీ ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గత 2.5 ఏళ్ళుగా మళ్ళీ ఎంట్రీ మొదలైంది. తెలంగాణ ఆధిపత్య ధోరణి, తెలంగాణ మీద ఆధిపత్య ధోరణి, ఆంధ్ర ఆధిపత్య ధోరణి, దాంతోపాటు పెద్ద ఎత్తున దిగుమతి నాయకులు, సంకర నాయకులు అందరూ వచ్చి ఇవాళ మళ్ళీ తెలంగాణ భాషను, వేషాన్ని అన్ని అవమానించే పరిస్థితి చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మనం మాట్లాడడం మీ అయ్యే జాగీరా అని. దానికి అన్ని పార్టీలు సమాధానం ఇచ్చినాయి, కాదని కాదు. కానీ మెల్లమెల్లగా విగ్రహాల గురించి కూడా ఒకటి వస్తున్న చర్చ. ఉదాహరణకు విగ్రహాల మీద కూడా జరుగుతుంది ఏంది చూస్తున్నాం కదా మనం. మనకు రోషయ్య విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, నేను మహానుభావులుగా వాళ్ళని ఒప్పుకుంటాను, దాని ఏం లేదు. కానీ ఆ విగ్రహాలు ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది తెలంగాణలో అంటే మళ్ళీ ఒకసారి ఆధిపత్య ధోరణి రావడానికి. విగ్రహాలు పెడితే తప్పు కాదు, మన నాయకులు కదా అంటాం, అట్లా ఒప్పుకుందాం కొద్దిసేపటికి. కానీ
అదే విగ్రహాలను మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టారు? ఉదాహరణకు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బహుభాష కోవిదుడు, ఆర్థిక సంస్కరణ పితామహుడు. నిన్ననే మనం ఆయన జయంతిని 28 జూన్ జరుపుకున్నాం. మరి ఒక్క దగ్గరనన్నా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టడం లేదు పివి నరసింహారావు విగ్రహాన్ని? ఎందుకు అమరావతి రాజధాని అవుతుంది కదా, మరి భారత ప్రధానిగా తెలుగువాడిగా గొప్ప పేరు దక్షిణాత్యుడు, ఫస్ట్ తెలుగువాడు, చివరి తెలుగువాడు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఎవడైతారో మన దగ్గర నుంచి ఎవరు అవుతారని నాకు నమ్మకం లేదు. అయిండు కనుక ఆయన విగ్రహం ఎందుకు పెట్టారు అమరావతిలో? అంబేద్కర్ విగ్రహం పెట్టవచ్చు, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టవచ్చు, రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టవచ్చు, ఇంకెవరిది పెట్టవచ్చు. కానీ అమరావతి రాజధానిలో పివి నరసింహారావు విగ్రహం ఎందుకు పెట్టారు? కవులు కళాకారులకు ప్రాంతం లేదు, మతం లేదు, భాష లేదు అంటారు కదా. మరి కవులు కళాకారులు ఇవన్నీ లేనప్పుడు కాళోజీ నారాయణరావు గారు విగ్రహం, దాశరథి కృష్ణమాచార్య విగ్రహం ఇవి ఎందుకు పెట్టారు? గద్దర్ విగ్రహం ఎందుకు పెట్టారు అక్కడ? అంటే జాషువా విగ్రహం మనం ఇక్కడ పెట్టుకుంటాం, కానీ ఇక్కడి నుంచి అక్కడ మాత్రం అంటే కవులకు కూడా ప్రాంతం లేదు కదా, భాష లేదు కదా. ఒకటి తెలుగు భాష కదా, విత్తేసి పొత్తుగూడి తెలుగు భాష మనది, తెలుగు వాళ్ళంతా ఒకటి అని వాడు ఇవి ఎందుకు పాటిస్తలేరని వస్తుంది. అట్లా భాష అర్థం కాకపోవడం అన్ని చోట్ల ఉంటుంది అంటున్నాను. ప్రతి ప్రాంతంలో 100 కిలోమీటర్లు దాటితే కొత్త భాష సుసంపన్నమవుతుంది, భాష సంకరం అవుతుంది. వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నాను కదా. వత్తన్న అంటాం, తాకు తవతి పెడతాం కొన్ని చోట్ల, వస్తుండే అని కొన్ని, వస్తుండే అని కొద్ది. ఇది తెలంగాణలో ఇన్ని పాదాలు ఉన్నాయి. మరి వత్తండే కరెక్టా, వస్తుండే కరెక్టా అంటే వత్తండే కరెక్ట్ అంటున్నాను. తా కింద తావత్తు వచ్చింది. చాలాసార్లు గొర్రె, బర్రె, కర్ర అన్నీ రా కింద రావతులు వచ్చినాయి కదా. సరే, చల్ల, ముల్లె ఇట్లా ఇవన్నీ చెప్పండి. మళ్ళీ లా కింద లావత్తే వచ్చింది. కానీ వస్తండి అనేది సా కింద తావత్తు వస్తుంది, సంకరం కదా. కానీ భాషా సంకరంలో సంస్కృత పదాలు చేరినప్పుడు చావు మరణం లాగా, చావు ఏమో తెలుగు, మరణమేమో ఈ సంస్కృతం. అట్లా కొన్ని మనకు ఏమంటారు కంకర్రాలు వస్తుంటాయి భాషలకు కూడా. అందుకని భాషా సంకరం కాకుండా వీళ్ళు భాషలో కొత్త పదాలు కూడా చేరుతాయి. సెల్ ఫోన్ ఉందా గతంలో, సైబర్ నేరం ఉందా గతంలో, అవన్నీ కూడా అభివృద్ధి చెందిన సమాజంలో వస్తాయి. కనుక దీన్ని అర్థం చేసుకోకుండా ఇవాళ ఇడుపు కాగితం అనే సినిమా గురించి అవాకులు చవాకులు పేరే మన వాళ్ళకు చెప్పాలి ఏంటంటే, తెలంగాణ ప్రజలకు కూడా చాలామంది ఈ తరానికి బూట్లు, పైతాబులు అంటే ఇప్పుడు తెలుస్తలేదు. నా మనవడికి తెలియదు బూట్లు అంటే పైతాబులు అంటే సాక్స్ తెలుస్తలేదు. చాలా తెలంగాణ పదాలు ఇప్పటి సమాజానికి తెలియకుండా పోతున్నాయి మెల్లమెల్లగా. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు అన్నట్టు తెలంగాణలో తెలుగు అచ్చ తెలుగు ఇంకా బతికే ఉన్నది, ఆంధ్రలో చచ్చిపోయింది అని ఆయన. ఎందుకంటే ఆంధ్రలో ఇంగ్లీష్ పదాల సంకరం ఎక్కువైంది, అదని. అట్లాగే కొన్ని చోట్ల పోయిన తర్వాత కొన్ని ప్రభావాలు పడతాయి అంటారు. నేను చెప్పాను కదా, ఏ ప్రాంతంలో పోతే ఆ ప్రాంతాలు ప్రభావాలు పడతాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో బేగిరారా అంటారు. బేగిరారా అంటే వేగంగా రమ్మని. ఎందుకైంది వేగిరారా ఎందుకని లేదు అంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కానీ ఒరిస్సా గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భాగం అది. బరంపురం దాకా మద్రాసు రాష్ట్రంలో ఉంటే ఆ పైదంతా అదే ఉండే. కానీ ఒరిస్సా ప్రభావం ఏంది, పశ్చిమ బెంగాల్ ప్రభావం ఏంటంటే వా పలకరాదు వాళ్ళకు. వా బదులు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. రబీ రే అంటారు. బెంగాల్ వంగదేశం అది, బంగదేశం బెంగదేశం అయింది కదా, బంగ్లాదేశ్ అయింది, పశ్చిమ బెంగాల్ అయింది కదా. అట్లా వా పలకరాదు వాళ్ళకు, బా అంటారు వా బదులు. అందుకని వేగిరారా బదులు బేగిరారా అయింది. అది దాన్ని అర్థం చేసుకోవాలి కదా మనం. బేగిరారా అంటే వేగంగా అర్థం చేసుకో, బారుగా వెళ్ళు అంటారు. స్ట్రేట్గా వెళ్ళమంటే కొందరు ఒక అడ్రస్ అడిగినాం అనుకోండి, బారుగా వెళ్ళాలంటే ఎటు పోవాలి, స్ట్రేట్గా వెళ్ళమన్నట్టు. అంటే అర్థం కాకుంటే కూడా తెలుసుకోవడం గొప్పనా, లేకుంటే తెలుస్తలేదు కానీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ భాషను అవమానించడం గొప్పనా అర్థం చేసుకోవాలి. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని అనుకుంటలేను. ఇది అస్తిత్వ పోరాటానికి సంబంధించింది కనుక తెలంగాణ అస్తిత్వం మళ్ళీ ఇబ్బందులు పడ్డది, మళ్ళీ సంఘటనలో పడ్డది, మళ్ళీ పొరకి కష్టకాలం వచ్చింది. ఇవాళ విగ్రహాల పేరు మీద, మహానుభావుల విగ్రహాల పేరు మీద మళ్ళీ వలసలు మొదలైనవి. దాంతోపాటు మనుషులు ఎట్లాగో వలస వచ్చిండ్రు, వ్యాపారాలు చేసుకుంటారు, పోటీ చేస్తారు. రాజకీయాల్లో కూడా ఎవరు వద్దన్నారు. కానీ మీ అయ్య జాగీరా అంటే కాదు, మీ అయ్య జాగీరా అనే సమాధానం వస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ ఇంత ఉంటుందని నేను అనుకోలేదు. సెంటిమెంట్ వేరే, అస్తిత్వం వేరు, మళ్ళీ అది వేరే అని పవన్ కళ్యాణ్ ఏమన్నా 2 జూన్ నాడు వచ్చిపోయి మాట్లాడి మళ్ళీ తోక ముడిచిన తర్వాత ఏమంటున్నాడు, మనం దాన్ని చూసి, తెలంగాణ చూసి మనం ఆంధ్ర గౌరవాన్ని పెంచుకోవాలి, ఆంధ్ర ఆధిపత్యాన్ని పెంచుకోవాలి, ఆంధ్రులు ఆత్మగౌరవంతో పెంచుకోవాలి అంటున్నాడు. అంటే ఏమన్నట్టు, గర్వపడుతున్నావా లేకుంటే రెచ్చగొడుతున్నావా అంటే మనోళ్ళకు లేదు బుద్ధి జ్ఞానం అని వాళ్ళు చెప్పుకుంటుండ్రా. అందుకని ఇవన్నీ కుక్కమూతి పిందెలు, పనికిరాదు రాజకీయ నాయకులు ఇవన్నీ చేస్తారు. ఇవి చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించండి. నేను పవన్ కళ్యాణ్కు అభినందన తెలియజేస్తున్నా. అట్లాగే ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ను అవమానపరుస్తూ రాసిన ఎవడో ఒకడు కావచ్చు,
వాడిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మరొకసారి మర్చిపోయిన అస్తిత్వం మళ్ళీ పెరిగింది. అందుకనే స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి అని ఆగకుండా సాగిపోమని స్వాతంత్రం వచ్చిన కొత్తలో శ్రీశ్రీ గారు వెలుగునీళ్ళు సినిమా పాట రాశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో న్యాయం చదివాను, తెలంగాణ వచ్చిన దినోత్సవం నాటి చదివాను. మనం ఇక్కడికి ఆగితే లాభం లేదు, ఎట్లాగో తెలంగాణ వచ్చింది, మనం బతుకుతున్న ఇంకేంది అనుకుంటే ఇట్లాంటివి వస్తాయి ఇవన్నీ కూడా. కనుక తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. దానికి ఎవడు అడ్డు కలిగినా తప్పనిసరి దాన్ని తగిన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. జవాబు అంటే జ్ఞాపకం వచ్చింది, ప్రశ్న సమాధానం ఇది తెలుగు. కానీ సవాల్ జవాబు అంటారే, సవాలు ఉర్దే జవాబు ఉర్దే. చాలామంది ఆంధ్రులు ఏమనుకుంటున్నారు, సవాలు అంటే తెలుగు అచ్చ తెలుగు అనుకుంటారు, జవాబు అంటే జవాబు ఉర్దూ పదం, సవాల్ అనేది ఉర్దూ పదం. సవాల్ జవాబు కూడా తేడా తెలియని వాళ్ళు తెలుగు అనుకుంటే వాళ్ళకు ఈ ఇడుపు కాగితం సంగతి ఎట్లా తెలుస్తుంది నేను అడుగుతున్నాను. కనుక ఇడుపు కాగితం సినిమా తీసినోడు ఆంధ్రుడే, హీరో హీరోయిన్లు అంతా ఏముందో తెలియదు, ఆంధ్రుడే కావచ్చు. మరి అటువంటి అప్పుడు చూసే మనసు కళ్ళుంటే ఏదైనా చూస్తామంటున్నాం. అందుకనే ఇవాళ మామిడాకులకు తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయని అడగని వాళ్ళు ఇవాళ ఇరుపు కాగితానికి సబ్ టైటిల్స్ ఉంటాయని అడుగుతున్నారంటే దుర్మార్గమైన ముచ్చట. అందుకని బలగం లాంటి సినిమాలు సక్సెస్ అయినట్టు దానికి కారణం తెలంగాణ నేటివిటీ ఉన్నది కనుక. అట్లాగే మేము చూడని ఇళ్లను మేము సినిమాలో చూసినాం. జమీందారు అనే సినిమా వచ్చింది కదా. జమీందారు ఏంటిది? జమీందారు అంటే జామీందారు, జామీన్ అంటే భూమి, భూమి ఎక్కువని చౌదరి అంట, సౌదరి. అది యాక్చువల్గా చౌదరి అంటే కమ్మలే కాదు, సౌదరి అంటే 100 ఎకరాల నుండి సౌదరి అయింది. ఆ సౌదరి పోయి చౌదరి అయింది. అది సా అంటే తప్పు అనుకుంటున్నారు. అందుకనే కొన్ని పదాలకు వాళ్ళకి అర్థాలు కూడా తెలియకుండా మాట్లాడుతుండ్రు. కొత్తను కొత్త అనాలి, కొత్తను క్రొత్త అనొద్దు. క్రొత్త అంటే అది క్రొత్తదనమే. చదువుకున్నోడే ఎక్కువ, చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక కీకరకాయ అన్నాడు. ఒక అట్లా ఉంది మన చదువులు. కనుక చదువులు ఎక్కువైతే ఇట్లాంటి పదాలు వస్తున్నాయి. కనుక ఇడుపు కాగితం సినిమా గురించే మాట్లాడుకుంటూ ఇవన్నీ చెప్తున్నాను. ఇడుపు కాగితం చుట్టే మనం తిరగాలి. ఇప్పుడు ఇడుపు కాగితం అంటే మా ఊళ్ళో మొలుగు రాజయ్య అని ఒక ఆయన ఉన్నాడు, నా ప్రజ్ఞాపురం, సిద్దిపేట జిల్లా. ఇప్పుడు అంత ఉమ్మడి మెదక్ జిల్లా. అప్పుడు మా ఇంటి ముందర జస్ట్ ఒక 100 గజాల దూరంలో ఒక ఆయన ఓ మూల మీద ఇల్లు ఉంటుండే, కోమట ఆయన ఇంటికి చాలామంది వస్తారు. చాలామంది ఎందుకు వస్తుండ్రు నాకు అర్థం కాకపోతుండే. ఎప్పటికో పంచాయతీ నడుస్తూనే ఉండి ఇంటి ముందర రోజుకొకటి ఇంకా ఆయన టైం ఇస్తుండే, అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇడుపు కాగితాలు రాస్తారు అనేవాళ్ళు. ఇడుపు కాగితాలు ఏంటిది అంటే, ఇడుపు కాగితం అంటే భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే కాగితం. మరి భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే కాగితాన్ని ఇడుపు కాగితం అని ఎందుకు అన్నారంటే చెప్తే విడిపోతుంది కదా. అంతకుముందు మంగళసూత్రం కట్టిండు, బంధంలో ఉన్నారు వాళ్ళు, మంగళసూత్రం విలువ పోతుంది, అయిపోతుంది. కనుక ఏంది ఇడుపు కాగితం. విడాకులు అంటే విడి ఆకులు అంటే అప్పుడు గతంలో ఆకుల మీద తాటి ఆకుల మీద రాసుకుంది కదా ఏదైనా అగ్రిమెంటు. కనుక అగ్రిమెంటు వాయిడు అంటే మనం రద్దు చేసుకోవడం లాంటిది అన్నట్టు కదా. అట్లా ఇది కూడా అంతే, పెళ్ళి అనేది అగ్రిమెంట్ లాంటిది. పెళ్లిలో మంగళసూత్రం కట్టిండ్రు కానీ చేసుకుందాం. చాలామంది అడ్వకేట్లు మా దగ్గర, నేనైతే చాలా చేసిన విడాకుల కేసులు, కానీ ఇడుపు కాగితం కేసులు కోర్టు నుంచి ఇప్పించా, నేను సొంతంగా రాసింది కాదు. కనుక చాలామంది అడ్వకేట్లు కూడా ఈ విడాకుల కాగితాలు రాయరు, లేకుంటే విడాకులు చేయరు, అంటే విడాకుల కేసులే చేయరు. చాలామంది ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే శుభకార్యాలు చేస్తాం కానీ మేము అశుభకార్యాలు చేయము, తద్దినాలు చేపెట్టము, అట్లాగే కర్మకాండం జరిపించము అంటారు. కొంత పెట్టుకుంటారు, ఇది పెట్టినోడు అది పెట్టొద్దని ఏముండదు. ఇప్పుడు మంత్రసానితనం ఒప్పుకున్నాక పియ్యి వచ్చినా పట్టాలి, పిల్లి వచ్చినా పట్టాలి కదా. ఇప్పుడు మంత్రసానితనం ఒప్పుకున్నది, ఏదొచ్చినా పట్టాలి, ఆఖరికి చచ్చిపోయిన పిల్ల వస్తే కూడా పట్టుకోవాలి. లేదు పియ్యి గ్యారంటీ వస్తుంది, పియ్యి వచ్చినా పట్టాలి, పిల్లి వచ్చినా పట్టాలి, మంత్రసానితనం ఒప్పుకున్నాను కన్నాడు. అడ్వకేట్ అంటూ 2 చేయాలి. నేను కేవలం భూమి కేసులో చేస్తా, ఆస్తి కేసులో చేస్తా, నేను విడాకుల కేసులు చేయాలంటే లాభం లేదు, అంతే కదా. అందుకని మా ఊళ్ళో ఆయన దగ్గరికి ఎందుకు గిరాకు ఉండేదంటే అప్పుడు తక్కువ మంది అడ్వకేట్లు ఉండేవాడు. నేను కూడా అడ్వకేట్ని కాదు అప్పటికి. చాలామంది పొరుగుళ్ళలో కూడా అన్ని రకాల భూములు అమ్ముడు అని రాసేవాళ్ళు, కాగితాలు రాసేవాళ్ళు, సాదా బైనామాలు. కానీ ఇడుపు కాగితాలు రాకపోయేవాడు. ఇడుపు కాగితాల మొలుగు రాజయ్య అని పేరు. మొలుగు రాజయ్య ఇంటి పేరు పోయింది, ఇడుపు కాగితాల రాజయ్య అని వచ్చింది ఆయన పేరు. ఆయన దగ్గర ప్రతిరోజు ఏదైనా పంచాయతీ కూసుందరు, ఇడుపు కాగితం రాస్తే మన శిలాశాసనం ఆయన ఎంత బాగా రాస్తుందంటే, ఇడుపు కాగితం మొదలుపెట్టి ఎవరి మధ్యన ఈ కాగితం నడుస్తున్నది, ఎవరి బంధువులు ఏంది, ఎవరి సమక్షంలో రాసినాం, దానిలో ఏం జరిగింది, పిల్ల పేరేంది, పిల్లగాని పేరేంది, ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు విడిపోతున్నారు, ఇవాళ ఇప్పటి నుంచి మీకు సంబంధాలు ఉండవు అని ఖరాఖండిగా రాసి ఏ కోర్టుకు పోయినా, ఇవాళ కోర్టు అడ్వకేట్లు ఇవాళ రాయలేకపోతున్నారు, కానీ అంత పకడ్బందీగా ఒక కాగితం రాసేవాడు. అది సాదా బైనామాలు ఏవైనా సరే అప్పుడు రాసేవాడు. అప్పుడు డాక్యుమెంట్ రైట్స్ చాలామంది చచ్చిపోయి లేరు ఇప్పుడు. అటువంటి బ్రహ్మాండమైన కాగితాలు రాసేవాడు. ఇడుపు కాగితం రాజా అని మా దగ్గర ఉండేవాడు. ఆయన దగ్గర చెప్తే ప్రతిరోజు సంతనే ఓ అంగడిలాగా జరిగేది.
ఒకటి రెండు కేసులు రోజు పరిష్కరించుకుంటూ కాగితం రాసి ఇస్తుంది. దాని మీద మన పేరు దస్తూరి అని రాసి మన ఇడుపు కాగితం మరుగు రాజయ్య అని రాసి సంతకం పెడుతుండే. ఆయన సంతకం పెడితే తిరుగులేదు వాడు మన జీవితం. వాళ్ళు కలవాల్సిందే కానీ కాగితం మాత్రం ఏ కోర్టుకు పోయినా చెల్తుండే. అది చెల్తలేవు, సాదా కాగితాలు చెల్తలేవు. ఇడుపు కాగితం మన ఇంట్లో రాసుకుంటే చెల్లదు. బొట్టుకెళ్ళాలి, డైవర్స్ పిట్స్ వేయాలి, తీసుకోవాలి. వాళ్ళిద్దరిని దూరం ఉంచుతారు, వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు చాలా ప్రాసెస్ వచ్చింది. నేను కూడా చేశాను కదా, దాదాపు 10-12 కేసులు ఇడుపు కాగితాలు ఎందుకంటే భార్యాభర్తలు సరిగ్గా ఉండము మేము మా మహాప్రభు అంటే ఎందుకు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం, కాదంటలేదు. కానీ విడిపోతామని వాళ్ళు జిద్దుకు వస్తే విడిపోవాల్సింది. కనుక ఇడుపు కాగితం అనే అర్థానికి కూడా ఇప్పటివరకు తెలియని వాళ్ళు తెలంగాణలో ఉండడం దురదృష్టకరం. ఇప్పటికైనా సరే తెలంగాణ పదాలు నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఈ సినిమా మూలంగానైనా ఇడుపు కాగితం అనే విషయం తెలిసింది. అచ్చమైన తెలుగు పదం ఇడుపు కాగితం, ఇంకేమీ లేదంటున్నాను నేను. మరొకసారి తెలంగాణ అస్తిత్వాన్ని తట్టి లేపిన పవన్ కళ్యాణ్కు, ఇడుపు కాగితం మీద ఏది ఇట్లాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన ఒక అజ్ఞాత వీరుడే అంటున్నా, అజ్ఞాత పిరికి పందా కూడా అనవచ్చు. వీరుడు అంటే మరి ధైర్యం ఉండాలి, పేరు చెప్పకపోతే పిరికి పంద. ఇటువంటి వాడికి నిజంగా చెప్పనండి, హ్యాట్స్ ఆఫ్. మీరు చేసిన పని వల్ల తెలంగాణ అస్తిత్వం మళ్ళీ ఒక్కసారి చిగురించింది. మరొక్కసారి మేము ఆదమర్చి నిద్రపోతే మళ్ళీ తప్పులు జరుగుతాయి. తెలంగాణ అస్తిత్వం మీద, భాష మీద, ప్రాంతం మీద ఆధిపత్య ధోరణితో దాడి జరిగే అవకాశం అని తెలుసుకునే పని జరిగింది. మంచిది అంటున్నాను నేను. మరొకసారి ఇడుపు కాగితం సినిమా చూడండి, అది ఎట్లా ఉన్నా సరే చూడండి. ఇడుపు కాగితం అర్థం తెలుసుకోండి. ఇడుపు కాగితం వాళ్ళ కథ కూడా తెలియదు, నాకు ఏం రాసిందో ఏం తెలిసిందో. కానీ ఇడుపు కాగితం అనే సినిమా పేరు పెట్టడం వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని మరొకసారి తట్టిలేపోయే నిర్మాతను, అట్లాగే హీరోను హీరోయిన్ అభినందిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.